హలో అందరికి, నేను మీ యాంకర్ ఉషా. సో నాతో పాటు ప్రసన్న గారు ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే, ఆగస్ట్ 1st, 2nd, 3rd 3 days వర్క్ షాప్ ని ప్రసన్న గారు నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే 4 వర్క్ షాప్స్ చాలా సక్సెస్ఫుల్ గా ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా వెళ్ళారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. మీరు మా పేజెస్ లో ఫీడ్బ్యాక్ చూసినా లేదా మా పేజెస్ లో ఉన్న వీడియోస్ చూసినా మీకు ఒక క్లారిటీ ఇప్పటికే వచ్చి ఉంటుంది. మరి ఈసారి 3 రోజుల వర్క్ షాప్ లో అసలు ఏ విధంగా ఉండబోతుంది ఒక వీడియో కూడా మేము రిలీజ్ చేసాము. హాల్టర్ నెక్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయింది కదా ప్రసన్న గారు. సో అదే నేర్పిద్దాం, ఏదైతే ట్రెండింగ్ లో ఉందో దాన్నే ఫోకస్ చేద్దాం. వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది. నేను హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇప్పిస్తాను, నాది బాధ్యత అని చెప్తున్నారు ఆవిడ. సో హాల్టర్ నెక్ కి ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ప్రసన్న గారిని అడుగుతాం. హలో ప్రసన్న గారు. హలో అండి. సో ఈసారి 3 days వర్క్ షాప్ ని అనౌన్స్ చేయడం జరిగింది మనం. అందులో ఎస్పెషల్లీ హాల్టర్ నెక్. నాకు ఆ మెలికల్ చూస్తుంటేనే భయం వేస్తుంది, బట్ మీరైతే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఎలా అసలు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి? డెఫినెట్ గా ఫస్ట్ అసలు మన ఆడియన్స్ కి చూసే వాళ్ళకి ప్రతి ఫాలోవర్ కి హాల్టర్ నెక్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ ఇస్తే నెక్స్ట్ వాళ్ళ మైండ్ లో ఒక మ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే అనేసి మనం డ్రాఫ్టింగ్ పేపర్ చూపిద్దాం. ఇది హాల్టర్ నెక్. ఇది బాగా అసలు ట్రెండింగ్ ప్రతి బ్లౌజ్ కి ఇలా పెట్టించుకుంటున్నారు, ప్యాటర్న్ పెట్టుకుంటున్నారు. అసలు ఎలా కట్ చేయాలి, దీని ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇదంతా కట్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని ఫినిషింగ్ ఇవ్వడం ఒక పెద్ద టాస్క్. అది ఎలా సింపుల్ గా చెయ్యాలి అనేది మన క్లాస్ లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్. ఓకే, ఫస్ట్ బ్యాక్ లెంత్ ఉంటుంది తీసుకుందాం. ఈ బ్యాక్ లెంత్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అంటే మనం నార్మల్ బ్లౌజెస్ కి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో అలాగే 13 + ½ ఇంచ్ తీసుకుంటాము. క్రాస్ గా మనం అంటే బ్యాక్ ఇప్పుడు మనం ఫ్రంట్ లో ఇందాక చూపించాను, అది కంప్లీట్ గా ఫ్రంట్ వస్తుంది అనమాట. బ్యాక్ లో హై నెక్ పెట్టుకోవాలా లేదు అంటే డీప్ నెక్ పెట్టుకోవాలా అనేది వాళ్ళ చాయిస్ అనమాట. ఆ చాయిస్ ప్రకారం ఎలా చెయ్యాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు డీప్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే నార్మల్ గా 9.5 10 పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి 3 parts అని చెప్పాను కదా. బ్యాక్ లో కంప్లీట్ గా మనకి లెంత్, షోల్డర్, బ్యాక్ నెక్ వచ్చేసింది అంతా మెజర్మెంట్స్. ఇలా 3 parts కవర్ చేయాలి అని ప్రతి వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి బ్లౌజ్ కి ఇదే ప్యాటర్న్ ఉంటుంది, కాకపోతే మన కట్టింగ్ లో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఫ్రంట్ లో మనం ప్రిన్సెస్ కట్, దానికి ప్రిన్సెస్ కట్ అయితే చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ అంటే మన షేప్ అనేది అందంగా కూర్చోవాలి అంటే ఇలాంటి కట్టింగ్స్ అప్పుడు మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నప్పుడు అందంగా ఉంటుంది. అది ఎవరికి బాగుంటుంది అని మళ్ళీ డౌట్ రావచ్చు. కానీ నార్మల్ గా ఇలాంటి ప్యాటర్న్ అందరికి బాగుంటుంది. ఏ బాడీ షేప్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది. అందరికి బాగుంటుంది. లావుగా ఉన్నా, బక్కగా ఉన్నా, లేకపోతే షోల్డర్ వెడల్పుగా ఉన్నా, దగ్గరగా ఉన్నా అందరికి బాగుంటుంది. కాకపోతే మెజర్మెంట్ అంటే కొంతమంది డీప్ గా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది పైకి పెట్టుకోవాలనుకుంటారు. ఇలా కొంచెం చేంజెస్ చేస్తూ అందంగా చేసుకుంటే ఈ ప్యాటర్న్ అనేది అందరికి సెట్ అవుతుంది. ఓకే, సో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి? దీనికి ఫ్రంట్ లో డాట్ పాయింట్, దాంతో పాటు మనం ఆర్మ్ హోల్, ఈ ఆర్మ్ హోల్ చెప్పాను కదా ఇలా మనం తీసుకోవాలి అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెజర్మెంట్స్ ఎలా నార్మల్ బ్లౌజ్ ఎలా తీసుకుంటామో అలాగే డెఫినెట్ గా ఆర్మ్ హోల్ తీసుకోవాలి ఇక్కడ. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇక్కడ మనకి చేంజెస్ అవుతాయి. అంటే నార్మల్ గా మనకి ఫ్రంట్ నెక్ ఎంత లెంత్ కావాలి దాని తగ్గట్టు 7.5 తీసుకుంటాం కదా. ఈ కట్ అనేది ఎక్కడికి రావాలి అంటే డీప్ గా రావాలా, పైకి రావాలా అనేది ఇక్కడ మనం చాయిస్ తీసుకోవాలి. ఆ కట్టింగ్ లో టెక్నిక్స్ ఎలా చెయ్యాలి అనేది పేపర్ డ్రాఫ్టింగ్ అప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, చెస్ట్, నెక్స్ట్ వేస్ట్. ఈ 3 parts ఫ్రంట్ లో కవర్ అవుతాయి. ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్ ఇవన్నీ కంప్లీట్ గా ఫ్రంట్ లో మీకు కవర్ అవుతాయి అనమాట. బ్యాక్ లో 3 parts, ఫ్రంట్ లో 5 parts మీకు కంప్లీట్ గా ఒక మెజర్మెంట్ తోటి మనం చేయడం జరుగుతుంది. కట్టింగ్ అప్పుడు మనం ఎలా చేయాలి, ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మనం నీట్ గా కట్టింగ్ ఎలా చేయాలి పేపర్ ఆల్రెడీ చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తుంది డెఫినెట్ గా. సో ఈ కర్వ్స్ దగ్గర నాకు డౌట్, యాక్చువల్ గా నాట్స్ అసలు ఎక్కడ వేస్తారు, ఇది ఎక్కడ రావాలనేది నా డౌట్ కూడాను. అవును, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నప్పుడు 7.5. ఈ 7.5 లోనే మనం ఇక్కడ నుంచి మళ్ళీ 4 inches దగ్గర ఇలా అంటే ఇది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి నాట్ వచ్చి ఇక్కడ టై చేసుకుంటాం కాబట్టి ఇది మనకి క్లోజ్ గా చాలా డీప్ గా ఉన్నట్టు కనిపించదు. ఒక ప్యాటర్న్ లుక్ అయితే అందంగా కనిపిస్తుంది. అంటే మన బాడీకి సెట్ అయ్యేలాగా ఉంటుంది మెజర్మెంట్స్ ప్రకారం. అంటే ఈ డమ్మీ ప్రకారం నేను మెజర్మెంట్స్ తీసి
ఆల్రెడీ కట్ చేశాను కాబట్టి ఇది లుక్ అనేది ఇలా అందంగా Yes. కనిపిస్తుంది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో మనకి నెక్ ఎలా తీసుకోవాలండి ఇవన్నీ ఐడియా ఉన్నప్పటికీ కూడా ఈ కర్వ్స్ ఎక్కడైతే ఉన్నాయో నాట్ ఎక్కడ వేయాలి ఎక్కడ దీన్ని హైలైట్ చేయాలనేది మెయిన్ పాయింట్. సో ఇది డ్రాఫ్టింగ్ లో అండ్ కటింగ్ లో మేడం చూపిస్తారు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఆలోపు మర్చిపోవద్దు, ఆగస్ట్ 1st, 2nd, 3rd 3 days ఈ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. హాల్టర్ నెక్, చైనీస్ కాలర్ నెక్ అండ్ దాంతో పాటు ఏ లైన్ ఫ్రాక్ నేర్పించబోతున్నారు. మాకు వస్తుందా ఇది అంటే డెఫినెట్ గా వస్తుంది. నేర్చుకోవాలన్న ఒక ఆశ, కోరిక, సంకల్పం మీకు కనుక ఉంటే, స్కిల్ నేర్చుకోవాలని నిజంగా మీకు అనిపిస్తే డెఫినెట్ గా అటెండ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయగలిగితే ప్రసన్న గారిని మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.